అప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము 1:8. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు పడిపోతారు, బలహీన పడిపోతారు, మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు. మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు, మీకు పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి నేను పంపుతా, మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి. ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ గదికి ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా? 10 దినాలు వారు ప్రార్థించారు. మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా, పోనీ 2వ రోజు ఇవ్వచ్చుగా, పోనీ 3వ రోజు ఇవ్వచ్చుగా, ఆయన ఇష్టం. ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా? పని చూసుకో అంట. నువ్వు అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 రోజులు ఎందుకు పట్టింది టైం? కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది. చూసారా వాళ్ళ మొండితనం చూడండి. దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించడం మానలేదు. అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి ఎట్టకేలకు జవాబు పొందారు. స్తోత్రం. కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు, కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు. మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయములో ఒక దర్శనాన్ని దానియేలు చూస్తాడు. ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు. అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవడం కోసం మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థనలో ఉంటాడు, ఉపవాసం ఉంటాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు. 21 రోజు ఆన్సర్ రాదు, 21 రోజు జవాబు రాదు. ఆ 21 రోజు తర్వాత గాబ్రియేలు దూత వస్తాడు దానియేలు దగ్గరికి. గాబ్రియేలు దూత వచ్చి అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోనవలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు. నేను చెప్పింది అక్కడ ఉంటది, ఇంటికి పోయి చూసుకుంటారా? ఇప్పుడే చూసుకున్నా పర్వాలా. దానియేలు 10 చెప్పింది అక్కడ ఉంటది, చదవాల్సిన అవసరం లేదు, అదే మ్యాటర్ ఉంటది. ఏమంటాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళుని మొర్రపెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో, ప్రార్థన మొదలు పెట్టావో, అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? గాబ్రియేలు దూతతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నాకు బహుప్రియుడైన దానియేలదుగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు, నీవు వెళ్ళి దానియేలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియేలు బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్ళి అడ్డగించాడట. పారసీకుల అధిపతి ఎవరు? సైతాను. వాడు వెళ్ళి గాబ్రియేలు దానియేలు దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట, పోరాడాడట. ఎన్ని రోజులు అడ్డగించాడు? తర్కించాడు, వాదించాడు, రకరకాలుగా అడ్డగించాడు. పారసీకుల అధిపతి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అడ్డగించాడో తెలుసా? దానియేలుకు గాబ్రియేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథ దర్శనం, భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు. అవి చెప్పడానికి వస్తున్నాడు. అవి చెప్పడానికి లేదు, నువ్వు భూమి మీదకి రావడానికి లేదు, భూమి నాది. మరి వీడికి ఏం హక్కు ఉంది అడ్డగించడానికి? ఏం హక్కు ఉందంటే, ఆదాము అమ్ముకున్నాడు కదా హక్కుని, ఆ హక్కును బట్టి పోయాడు వీడు. వీడి దూతలు ఎక్కడున్నారు అనుకున్నావు? ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దూతలు, దురాత్మలు. అక్కడ సైన్యం ఉంది, కింద పాతాళంలో ఉంది, భూమి మీద ఉంది. 3 ప్లేసుల్లో ఉంది వాడి సమూహం. భూమి మీద ఉంది, ఆకాశ మండలంలో ఉంది, కింద పాతాళంలో కూడా ఉంది. టాప్ టు బాటం అంటారు కదా, పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు, భూమి నాది అని. వితౌట్ పర్మిషన్ ఎవరు రావటానికి లేదు. మీరు పోతారా అమెరికా వీసా లేకుండా? ట్రై చేయండి. అలాగన్నమాట. ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా, నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి. దాన్ని పట్టుకొని మనం పోతాం. వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు, వాళ్ళ భూభాగంలో అడుగు పెట్టడానికి లేదు, పెడితే నేరం. అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు. ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాడు సాక్షాత్తు యేసయ్యతోనే చెప్పాడు, భూమి నాకు అనుగ్రహించబడిందని. ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాము అప్పచెప్పాడు. ఫస్ట్ పెత్తనం ఆదాముకి ఇచ్చాడు దేవుడు, ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాం. ముసలోడిని పట్టుకోవాలి అసలు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పచెప్పాడు, అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు గాబ్రియేలు దానియేలుకు దర్శన భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు. వాడి టీం అంతటితో కలిసి అడ్డగించాడు. 2 కారణాల చేత వాడు అడ్డగించాడు. ఒకటి, ఇతన్ని రాకుండా ఆపాలి. రెండవది, ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగు పుట్టి ఆ దానియేలు లేచిపోతాడు. ఆ దానియేలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్కిపోతాడు. అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ. కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటి నాలాంటోడా? నిరాశమోహముడు కాదుగా. నీలాంటి నాలాంటి నిరాశమోహముడు కాదు, మోకాళ్ళు వేసినోడు మొండోడు. సమాధానం వచ్చిందాకా లేవడో, సమాధానం వచ్చిందాకా లేవడు మొండోడు. అందుకే దానియేలు అయ్యాడు, బహుప్రియుడయ్యాడు. నీలాగా నాలాగా 4 రోజులు మొరపెట్టి 5వ రోజు అబ్బాయి కష్టమైపోతుంది, దేవుడు కూడా జవాబు ఇట్లా స్తోత్రం, ఇక చేయగలిగింది ఏం లేదని రాజీ పడే టైపు కాదు. దీని సంగతి ఏందో తేలిందాకా నేను లేవనని 21 రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ప్రధాన దూతయగు మిఖాయేలుకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయేలు వచ్చి మిఖాయేలు యుద్ధం చేశాడు. ఆ మిఖాయేలు ఈ పారసీకుల అధిపతి అంటే సైతానుతో ఫైట్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియేలు భూమి మీదకి వచ్చి దానియేలుకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు. సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు. నిరాశ వచ్చేటట్టు చేస్తాడు, అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు, అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఈ కామపు ఆలోచనలు, ఈ అపవిత్ర ఆలోచనలు, ఈ జారత్వపు ఆలోచనలు, ఈ వ్యభిచారపు ఆలోచనలు, వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను, నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను, కానీ చిక్కబడుతున్నాను అని కొన్నిసార్లు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను, అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగు పుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది. నేను అందుకే చెప్తున్నాను, రాజీ పడొద్దు సోదరా, మొండికి పడి ప్రార్థించు. దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు. తప్పకుండా బలాన్ని పంపుతాడు, శక్తిని పంపుతాడు, ఆత్మని పంపుతాడు. అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో, నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబడటానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు. అది దేవుడు నీకు జవాబిచ్చిందాకా నువ్వు మానక మొర్ర పెట్టాలి. ఎందుకంటే అవి చాలా బలీయంగా పట్టుకుంటాయట మనల్ని. ఎంతగా అంటే అవయవాల్లాగా మనతో లింక్ అయి ఉంటాయట. ఎలాగా? ఒక అవయవం లాగా, మన శరీరంలో అవయవాల్లాగా
ఈ 5 కూడా అవయవాల్లాగా లింక్ అయి ఉంటాయట. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. 5. అదే విగ్రహారాధన అయిన ధనాపేక్ష 5.